క్లైమాక్స్ ఫైట్ సార్ ఎక్స్ట్రాడనరీగా వచ్చాయి. అండ్ ఇంకొక మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే అనిల్ రావుప్పుడు మొత్తం అమ్మాయిల పల్సు లేదంటే ఫ్యామిలీ పల్స్ బాగా పట్టేశాడు. సో సంక్రాంతి వస్తాం ఎలా అయితే ఫ్యామిలీ చూసారో దీనికి కూడా అలానే బ్రహ్మరథం అయితే పడతారు. నెక్స్ట్ లెవెల్ వచ్చింది ఈ సంక్రాంతికి 100% ఇదే బ్లాక్ బస్టర్ అని చెప్పుకోవచ్చు. సో అండ్ మెయిన్ ఇంకోటి ఏంటంటే స్టోరీ అయితే రొటీన్ స్టోరీ. సో ఆల్రెడీ మనం విశ్వాసం మూవీలో ఒకటి చూసుంటాం, లేదా డాడీలో చూసుంటాం, తులసిలో చూసుంటాం. ఇలాంటి రిఫరెన్స్ అన్నీ కనిపించినా సరే స్టోరీ ఒకటి పక్కన పెట్టుకుంటే మాత్రం తను ఇచ్చిన ఎంటర్టైన్మెంట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. సో మనం ఎలా అయితే బాస్ని చూడాలనుకుంటున్నామో అలా అయితే చూపించుకున్నాడు. ఇదిరా వింటేజ్, ఇదిరా కామెడీ అని చెప్పుకోవచ్చు. ఆ లెవెల్లో ఉంది ఇది. సో డాన్స్ కూడా మనకి ఏదైతే ఫస్ట్ వచ్చే హుక్ స్టెప్ ఉందో అక్కడితోనే మనం పెట్టిన డబ్బులు కట్టి న్యాయం చేయాలనిపించింది. అండ్ సెకండ్ సాంగ్ వచ్చే శశిరేఖ అయితే అది పిక్చరైజేషన్ ఎక్సలెంట్గా వచ్చింది. అండ్ మధ్యలో ఒక బిట్ సాంగ్స్ ఉంటాయి, మనకి గరణ మోగుల్లో కొన్ని బిట్ సాంగ్స్ ఉంటాయి కదా, ఆ లెవెల్లో కొన్ని ట్రై చేశారు. ఇంటర్వల్ బ్యాంక్ అయితే ఇంటర్వల్ అదిరిపోద్ది, మామూలుగా ఉండదు. అండ్ సెకండ్ హాఫ్లో వచ్చే వెంకీ గారి సాంగ్స్ అయితే అది ఇంకా అరాచకం అని చెప్పుకోవచ్చు. అది కాకుండా సర్ప్రైజ్ కింద కొన్ని బిట్ సాంగ్స్ పెట్టుకున్నారు, మనకి అలా వర్క్ ఎలా అయితే పెట్టుకున్నారు అలాంటి బిట్ సాంగ్స్ పెట్టుకున్నారు. దానికైతే టాప్ లేచిపోయింది థియేటర్లో, ఎక్స్ట్రాడినరీగా వర్కౌట్ అన్నారు. చాలా బాగుంది. ఈ ఇయర్ కూడా అనిల్ రావిపూడి హిట్ కొట్టాడు. యాక్చువల్లీ అనిల్ రావిపూడి సార్ అయితే హిట్ కొడతారు ఈ ఇయర్. సాంగ్స్ వెరీ నైస్, వెరీ జాయస్ నైస్. యాక్చువల్గా ఆ సాంగ్స్ డ్యాన్స్ చేస్తారు, వాటికి ఆ కామెడీ అయితే చాలా బాగా నచ్చింది. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగుంది. నేను సంక్రాంతికి ఈ సినిమా విషయానికి వస్తే సంక్రాంతికి ఇదే విన్నర్ అనుకుంటున్నాను. చాలా బాగుంది. కలెక్షన్స్ ప్రొడ్యూసర్లకు కానీ డిస్ట్రిబ్యూటర్లకు కానీ అందరికి మంచి డబ్బులు వస్తాయని, లాభాలు వస్తాయని నేను అనుకుంటున్నాను.